Hi, welcome to my channel. This is me Priya. Again I'm back with a very special episode. 10 years నుంచి అనుకుంటున్న షిరిడి ప్రయాణం మాకు ఇప్పుడు కుదిరింది. మేము ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాము. సాయినగర్ షిరిడికి ట్రైన్ అయితే వచ్చేస్తుంది. బాబా పిలుపు ఉంటే కానీ షిరిడి వెళ్ళలేరు అంటారు కదా, మాకైతే ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా బయలుదేరాము. ఆద్యతో కలిసి 1 year తర్వాత ఇదే మా ట్రైన్ జర్నీ. తనకి ఊహ తెలిసిన తర్వాత ట్రైన్ జర్నీ ఇదే అనమాట. ఈ ప్రయాణం మన గోదావరి మాత పుట్టిన త్రయంబకేశ్వరం వరకు సాగుతుంది. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆద్య కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈ జర్నీని. అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా బయటకు వెళ్ళడం వల్ల మన టెన్షన్స్ అన్నీ చాలా వరకు మర్చిపోవచ్చు. పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఫైనల్గా మేమైతే షిరిడి వచ్చేసాము. మేము షిరిడి టెంపుల్కి పక్కనే రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడే ఒక 3 days షిరిడీలోనే ఉంటూ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేలాగా భీమశంకరం, త్రయంబకేశ్వరం, నాసిక్, కృష్ణేశ్వర్, ఎల్లోరా కేవ్స్, శని సింగనాపురం ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడి నుంచే వెళ్ళేలాగా మాకైతే రూమ్ చాలా బాగా కుదిరింది. పైగా జర్నీ తర్వాత మేము రిలాక్స్ అవ్వడానికి కొంచెం టైం దొరికింది. మా దర్శనం వచ్చేసి 3:30కి ఇచ్చారు. కాబట్టి ఈలోపు నేను ఆద్యకి రెడీ చేసి తన కోసం ముందుగా నేను నెస్టమ్ పౌడర్స్, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి క్యాటిల్ అయితే తెచ్చుకున్నాను. కాబట్టి తనకి ఇబ్బంది లేకుండా టైంకి ఫుడ్ రెడీ చేసి మేమైతే దర్శనానికి బయలుదేరాము. దర్శనం టోకెన్స్ అయితే మేము ముందుగానే ఆన్లైన్లో తీసుకున్నాము. టెంపుల్ దగ్గర కూడా దొరుకుతున్నాయి, అయితే కొంచెం క్యూ ఉంటుంది. మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. బయట ఫోన్ అవన్నీ బయట పెట్టేసి ఫైనల్గా మా దర్శనం అయిపోయింది. నేనైతే చాలా కామ్ అయిపోయాను. దర్శనం తర్వాత చాలా ప్లెజెంట్గా అనిపించింది. తర్వాత లంచ్ చేసి సాయంత్రం చావడి దగ్గరికి వెళ్ళాము. అక్కడే మాకు హారతి దర్శనం దొరకలేదు కాబట్టి అక్కడే దర్శనం చేసుకొని మేము లక్ష్మీబాయి షిండే పాటిల్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ బాబా గారు ఆమెకి ఇచ్చిన 9 నాణాలు ఒక ఫ్రేమ్లో పెట్టి ఉంచారనమాట. వాటిని కూడా దర్శించుకొని అక్కడ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఆ టెంపుల్ నుంచి పక్కన చిన్న టెంపుల్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది, అది కూడా దర్శనం అయ్యాక అక్కడ గార్డెన్ ఉంది, సాయిబాబా పల్లకి గార్డెన్ అంటారు. ఆ గార్డెన్ కూడా చూసి ఆద్యతో కొంతసేపు అక్కడ స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ డే మేము భీమశంకరం ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే మేము వెళ్ళిపోయాము. Day 1 ఇలా ఎండ్ అయింది. Day 2 బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.